మంగళవారం రాత్రి 6:15 నుండి 9:15 మధ్యలో గుమ్మం మీద ఇది చల్లితే చాలు కష్ట నష్టాలు పోతాయి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీకు అదృష్టం, ఐశ్వర్యము, కని విని ఎరగని సంపద వస్తుంది. అలానే మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. గుమ్మం గురించి మనమందరికీ తెలిసిందే. గుమ్మానికి పూజలు చేస్తారు. అలా గుమ్మానికి పూజలు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మంగళవారం రోజు గుమ్మం మీద వీటిని చల్లితే చాలు మీకు ఉండే కష్టాలు, నష్టాలు అన్నీ కూడా పోతాయి. లక్షలు కాదు కోట్లు వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామంది తమ నిత్య జీవితంలో అనేక రకాల కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఏ పని చేసినా కలిసి రావటం లేదని నష్టపోతూ ఉన్నామని బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతం అయిపోతూ ఉంటారు. ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ధన సమస్యలు ఉన్నా, కష్ట నష్టాలు ఉన్నా సరే, మంగళవారం రోజు చక్కగా గుమ్మం మీద దీన్ని చల్లితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి మంగళవారం రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు స్వయంగా లక్ష్మీదేవియే బంగారు గాజులను తెచ్చి కంసాలి కుటుంబానికి ఎందుకు ఇచ్చిందో తెలిపే కథను విందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిలాగా పేరుగాంచాడు. వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో దైవభక్తురాలు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడై కానీ ఏమాత్రం కూడా కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. దీనివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడ ఏదీ కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లోనే కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వాకిట్లో పువ్వులు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాక రోజు 1 గంట అయినా వారింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్యను రుక్మిణి సుమతి 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణ పారాయణం చేయమని చెప్పింది. ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుడితో వివాహం నిశ్చయమైనది. ఇక ఆ వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తూ ఉన్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక సూత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగానే పూలు తీసుకొని పూజ సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల సప్పుడు అయినది. పద్మప్రియ చెంగున రానే వచ్చింది. రావడానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. లేదు అత్తయ్య, రోజులాగానే తయారయ్యాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది. అది సరే గాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని పంపింది అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులను తన చేతిలోనికి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటికి వెళ్ళింది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకున్నది. వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకొచ్చి పూజ గదిలో ఉంచుకుంటుంది.
ఎదురుగా చూస్తే 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇవేమిటి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టింది ఒక జతే కదా? లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని కలుస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది. ఆ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. ఆమెను చూసిన రుక్మిణి, ఏమిటి వదిన చేతులు ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. ఇది విన్న సుమతి నోట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన, పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి? నిన్నటి నుంచి పిల్లకు ఒకటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళనే లేదు. అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా వేస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది. అది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చింది ఎవరు? ఆ గాజులు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే అని తోచింది. ఈ విషయం రుక్మిణితో అన్నది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, మరెంతో ఆనందపడ్డారు. జరిగిన విషయం అంతా కూడా వారి భర్తలకు చెప్పారు. వెంకటాచారి దంపతులకు సంతోషానికి అంతులేదు. వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరు పూజ గదిలోనూ నిల్చొని ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు. ఓ లోకజనని, దారిద్ర దుఃఖాన్ని పాపాంధకారాలను ప్రాలదోలే అమృతం మూర్తివి నీవే తల్లి. దీనులైన వారి బాధలను అన్నిటినీ నశింపచేసే నీ కరుణా కటాక్షములు మాపై ప్రసరింపుము తల్లి. నీకివే మా నమస్కారాలు అమ్మ. మికిలి దయగలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపైన కురిపించు తల్లి. నీకు సర్వమంగళప్రదాయనివి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సకల శుభములు అనుగ్రహించే లోకపావనివి. నీకివే మా నమస్కారములు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. లక్ష్మీదేవి తమకు సహాయం చేసినందుకు ఎంతో సంతోషించారు. ఇక వీడియోలోకి వస్తే, మంగళవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఎవరైతే కష్టాలతో, నష్టాలతో, బాధలతో, సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో వారు చక్కగా మంగళవారం రోజు రాత్రి 6:15 నుండి 9:15 మధ్యలో చక్కగా కొన్ని ధన్యాలను పెట్టుకోండి. ధన్యాలను అందరిళ్ళలో ఉంటాయి కదా, ఆ ధన్యాలు ఒక చెంచాడు తీసుకొని ఆ ధన్యాలను ఒక ప్లేట్లో వేయండి. ఎందుకంటే ధన్యాలను నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయి. ధన్యాలకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. మన జీవితాలను మార్చేసే శక్తి ధన్యాలకు ఉంటుంది. ధన్యాలు చాలా శక్తివంతమైనవి కనుక ధన్యాలను ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేయండి. తర్వాత ఈ ధన్యాల మీద చిటికెడు ఆవాలను కూడా వేయండి. ఆవాలు కూడా మన జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి కనుక ఆవాలను వేయండి. ఆ తర్వాత చిటికెడు పసుపు కుంకుమను కూడా వేసి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేయండి. తర్వాత మీ ఇంటి బయటకు వచ్చి మీ మెయిన్ డోర్ యొక్క గుమ్మం పైన ఈ ధన్యాలను ఆవాలను కలిపి చేతిలో చల్లేయండి. ఇలా చల్లడం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా గింజలు లాగేసుకుంటూ ఉంటాయి. మీకు ఉన్న కష్టాలు పోతాయి, నష్టాలు రావు. ఇలా చల్లిన ధన్యాలను ఆవాలను మరునాడు ఉదయం చీపురుతో తుడిచేసి డస్ట్బిన్లో పడేయండి. అలా చేయటం వలన మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. ఈ పరిహారానికి ఖచ్చితంగా మంగళవారం రోజు రాత్రి 6:15 నుండి 9:15 లోపు మధ్యలో చేయాలి. ఇలా ఈ పరిహారం కనీసం 7 మంగళవారాలైనా సరే చేశారంటే మీకున్న కష్టాలు చాలా సులభంగా పోతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా మంగళవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. చిటికెడు పసుపు, కుంకుమ, ధనియాలు, ఆవాలను వీటన్నిటి మిక్స్ చేసి తర్వాత మీ ఇంటి బయటకు వచ్చి మీ మెయిన్ డోర్ యొక్క గుమ్మం పైన ఈ ధనియాలను ఆవాలను కలిపి చేతిలో చల్లేయండి. ఇలా చల్లటం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా గింజలు లాగేసుకుంటూ ఉంటాయి. మీకు ఉన్న కష్టాలు పోతాయి, నష్టాలు రావు. ఇలా చల్లిన ధనియాలు ఆవాలను మరునాడు ఉదయం చీపురుతో